నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. హజ్ యాత్రికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. హజ్ యాత్రకు వెళ్తున్న ముస్లింలకు గురువారం పొన్నూరు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో హజ్ కిట్లను పెమ్మసాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ విజయవాడ నుండి ప్రయాణం చేసే హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వం కట్టుబాట్లకు నిదర్శనమని చెప్పారు. సమాజంలో ఐక్యత, శాంతి ముఖ్యమని దుష్ప్రచారాలను తిప్పికొట్టి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. برحمتك نستعين على سيدنا شفينا والآفات وتقبل غيرها لا إله إلا అదృష్టంగా భావిస్తారు. కాబట్టి ముస్లిం వ్యక్తి కూడా జీవితంలో ఒకసారైనా వెళ్ళాలనేటువంటి ప్లేస్ అది. ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. దానికి వెళ్ళడానికి ఈరోజు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇచ్చి ఫస్ట్ టైం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ తీసుకొచ్చాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హజ్ హౌస్ని హైదరాబాద్లో కంబైన్ స్టేట్లో పెట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే 100 సంవత్సరాల ఈ తెలుగు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దాని గురించి ఆలోచించి హజ్ హౌస్ని పెట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా వారికి కొన్ని కోరికలు ఉన్నాయి. అమరావతిలో కూడా అలాంటిది కట్టాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ రావడం కానీ అన్ని సౌకర్యాలు మన వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ చూసుకోవడం, ₹1,00,000 ఇవ్వడం, ఇలాంటివి కూడా మంచి పరిణామాలు. వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు మన ముస్లిం సోదరులకు చేస్తూ ఉన్నాం. ఈరోజు హజ్ పవిత్రమైనటువంటి హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి హాజీల కోసం రాష్ట్ర ప్రభుత్వం హజ్ కమిటీ ద్వారా అనేక ఏర్పాట్లు చేయడంతో పాటు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి హాజీలు హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళేటువంటి విధంగా ఫెసిలిటీస్ని పెట్టడంతో పాటు ప్రతి ఒక్క హాజీ కూడా ₹1,00,000 అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పవిత్రమైనటువంటి యాత్ర కోసం ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చొరవ తీసుకుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి హజ్ హౌస్ గురించి కూడా హాజీలకు చెప్పడం, ఈ ప్రాంతంలో మైనార్టీల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడి వారి ఇబ్బందులను, కష్టాలను తప్పకుండా ఒక్కొక్కటిగా అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పన కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో మైనార్టీల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అందరినీ కూడా ప్రార్థించి మమ్మల్ని దువాలో గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క హాజీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతాం. మన ఎంపీ గారైన మరియు మన ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాజీలు భద్రత గురించి, వారి ఆరోగ్యం గురించి, వాళ్ళు వెళ్ళే సౌకర్యం గురించి అన్నీ వివరించారు. ఆ వివరించి ప్రత్యేకంగా ఈసారి మనం ఇంతకుముందు గతంలో లగేజీ ఆగిపోయినది మదీనాలో, ఆ లగేజీ ఇంతకుముందు కాకుండా శ్రద్ధగా ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియపరిచారు. ఈ కూటమి ప్రభుత్వం హాజీల కోసం, మైనార్టీల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుందని చెప్పేసి ఒక హజ్ కమిటీ చైర్మన్ గారిని అందరికీ తెలియపరుస్తూ
ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సెలవు తీసుకుంటాం. అస్సలాము అలైకుం. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఆనందపేట ఐపీడీ కాలనీలో కోటిన్నర వ్యయంతో సీసీ రోడ్డు కాలువల నిర్మాణానికి గురువారం నజీర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నజీర్ మాట్లాడుతూ రానున్న 4 మాసాల్లో తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వైసీపీ నాయకులు పరిజ్ఞానం లేకుండా సోషల్ మీడియా ఆర్టిస్టుల మాదిరిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు ముజీబ్, జానీ, జమీర్, మల్లిక, ఉస్మాన్, అమానుల్లా ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जिस मकसद के लिए जमा हुआ गया है और उनकी खिदमत की नीयत से जमा हुआ है, एयरलाइन के जमा होने को कबूल फरमा लीजिए। एयरलाइन की नेकनामी में खूब इजाफा नसीब फरमाइए, खूब तरक्की। ఈరోజు గుంటూరు నగరంలో ఆనందపేట దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆనందపేట ప్రాంతంలో చాలా కాలం నుండి అభివృద్ధి నోచుకోక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సందులు ఉండడంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు కూడా వెనుకడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరిని బ్రతిమలాడి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఆనందపేట కానీ, ఐపీడీఎల్ కాలనీ కానీ, అలాగే ఇంకా 2 పనులు కలిపి ఈరోజు ₹1.5 కోటితో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. నగరంలో అభివృద్ధితో పాటు ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పూర్తిగా దృష్టి పెట్టడం, నగర సుందరీకరణతో పాటు ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలను తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం. ఎవరు ఎక్కడి నుంచి ఎప్పుడైనా ఫోన్ చేసినా వాళ్ళకి కావాల్సినటువంటి పనులకు మాకు సంప్రదించినా 100కు 100% చేసే బాధ్యత మాది. గుంటూరు జిల్లాలో మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు చేపట్టాలని ఏఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గురువారం డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయాలు చేస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతి లేకుండా అబార్షన్ మాత్రలు విక్రయిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లని తక్షణమే సీజ్ చేయాలని అన్నారు. ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. అఖిల భారత సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, అధికారులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, మీకు తెలియకుండానే మెడికల్ మాఫియా పెట్రోగిపోతా ఉన్నదాన్ని అడుగుతా ఉన్నాము. ఈ రాష్ట్రంలో అదేవిధంగా గుంటూరు నగరంలో పీఆర్ఓలను పెట్టుకొని ఎంఆర్ఐ స్కానింగ్ ఎంత, సిటీ స్కానింగ్ ఎంత, బ్లడ్ టెస్టులకి ఎంత అని దోపిడీ చేస్తా ఉన్నారు పేద మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి హాస్పిటల్స్ వారు. అదేవిధంగా అనేక ధరల పట్టీలు కూడా ఏ హాస్పిటల్ చూసినా కూడా దాదాపు చాలా హాస్పిటల్ ధరల పట్టికలు కూడా ఉండవు. అవసరం లేని వాటికి కూడా ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్ చేసి ప్రజల నుంచి దోపిడీ చేస్తూ 50%, 40%, 30% సిటీ స్కాన్ల నుంచి హాస్పిటల్స్ కి వారి కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతా ఉన్నారు. పేరు ఒకరు ఉండిద్ది, అమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సరైన అర్హత లేకుండా మెడికల్ షాప్ లో పనిచేసే సిబ్బంది చాలా మంది ఉన్నారు. ఇటువంటి అన్నిటి మీద కూడా మెడికల్ అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు తనిఖీలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలోని డిఎంహెచ్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతోంది. ఆ మెమోరాండం యొక్క సారాంశం ఏంటంటే, ఈ గుంటూరు జిల్లాలో ఉన్న మెడికల్ షాపులు రోజు రోజుకి పుట్టకొడుకులాగా వెలుస్తున్నాయలే కానీ మెడికల్ షాపుకు సంబంధించిన చదివిన సిబ్బంది ఏమి లేకుండా కడుపులు నెప్పుకొని వెళ్తే
కాలు నొప్పికి ట్యాబ్లెట్లు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు గుంటూరు నగరంలో ఉన్న మెడికల్ షాపుల పరిస్థితి ఉంటా ఉంది. అదేవిధంగా మత్తు బిళ్ళలకి యువతిని బానిసలుగా మార్చేది కూడా మెడికల్ షాపులు ఆ వైపుకి వెళ్తూ ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక సైకాటిస్ట్ అనే డాక్టర్ రాసే ట్యాబ్లెట్లు ఆయన రాయకపోయినా సరే దాన్ని సృష్టించి మెడికల్ షాపుల్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి మత్తు బిళ్ళలు మింగి మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న యువత మొత్తం కూడా తక్షణమే అధికారులు మొత్తం దాని మీద ఉక్కుపాదం మోపాలని, అదేవిధంగా ఈ గుంటూరు జిల్లాలో కేవలం ల్యాబుల పరిస్థితి చూసుకుంటా ఉంటే ఘోరాతి ఘోరంగా పేద ప్రజలు జోబులు చిల్లులు పెట్టే విధంగా వ్యవహరిస్తాం జరుగుతూ ఉంది. ప్రతి ల్యాబ్లో ఈ టెస్టుకి ఇంత అని ఖచ్చితంగా ల్యాబ్కు సంబంధించి చేయాల్సిన పరిస్థితి ఉంటే అవి ఏమీ లేకుండా వాళ్ళ ఇష్టాచారంగా వాళ్ళ ఇష్టం వచ్చినంత ఫీజులు వసూలు చేసింది కాకుండా వసూలు చేసిన దానికి బిల్లు కూడా ఇవ్వని పరిస్థితి గుంటూరు జిల్లాలో ఉన్న ల్యాబుల పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తక్షణమే మెడికల్ సంబంధించిన అధికారులు వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ మీద సరైన అదుపులోకి తీసుకోవాలని అఖిల భారతీయ జన సమాఖ్యగా మేము తెలియజేస్తా ఉన్నాం. విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులు గురువారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనపరిచారు. ఈ మేరకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని గోరంట్ల విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ క్యాంపస్ లో డైరెక్టర్లు శ్రీనివాసరావు, సురేష్, ప్రిన్సిపల్ అరుణ మాట్లాడారు. తమ స్కూల్ విద్యార్థులు లక్ష్మి, శరణ్య సంపూర్ణ 600కి 595 మార్కులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా 590 మార్కులకు పైన 8 మంది, 575కి పైగా 50 మంది, 550కి పైన 118 మంది మార్కులు సాధించారని చెప్పారు. మొదటి నుంచి ఐఐటి బోధనపై దృష్టి పెట్టి చివరి 100 రోజులు సిలబస్ పూర్తి చేశామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదలతో మంచి మార్కులు సాధ్యమైనట్లు తెలిపారు. ఈరోజు ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థులు 600కి 595 మార్క్స్ తోటి 2 ఉన్నారు. లక్ష్మీ, శరణ్య, సంపూర్ణ విద్యార్థులు 2 కూడా 595 మార్క్స్ తోటి హైయెస్ట్ మార్క్స్తో ఉన్నారు. ఇక 590 అబోవ్ 8 నెంబర్స్ తోటి మా తర్వాత క్రమంలో మా విద్యార్థులు ఉన్నారు. ఈ రిజల్ట్ అనేది ఇప్పుడు 10th క్లాస్లో బెస్ట్ రిజల్ట్ అనుకుంటున్నాం మేము. ఇవి కాకుండా 590, 550 అబోవ్ 100 నెంబర్స్ అబోవ్ ఉన్నారు. ఇట్లానే ఈ విద్యార్థులు మనం జస్ట్ ఈ సంవత్సరం మనం కార్పొరేట్ స్కూల్లో కూడా విజయం సాధించడం జరిగింది. అంటే మేము జనరల్ మా స్కూల్ ఐఐటి ఫౌండేషను, మేము ఆగస్టు వరకు కూడా ఐఐటి ఫౌండేషన్ మీదే ఉన్నాం. స్టేట్ సిలబస్కి మేము మ్యాచ్ కాలేదు. ఆ తర్వాత అక్టోబర్లో ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఆ తర్వాత మనం కేవలం 120 డేస్లోనే మేము షార్ట్ టైంలో మేము ఈ స్టేట్ సిలబస్కి వచ్చాము. 120 డేస్లోనే ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని మా విద్యార్థులు బెస్ట్ రిజల్ట్ సాధించారు. దీనికి చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ ఫలితాలను సాధించిన విద్యార్థి తల్లిదండ్రులకి మేము ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. ఈ రిజల్ట్ కారణమైన మా టీచర్లు ముఖ్యంగా చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎక్కువ టైం కూడా కొంచెం స్పెండ్ చేయడం జరిగింది ఈ విషయంలో. దీనికి ప్రిన్సిపాల్కి, అరుణ మేడం గారికి, మా స్టూడెంట్స్ తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వచ్చిన 10th క్లాసు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో విజేత విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 595 మార్కులు 2 స్టూడెంట్స్కి వచ్చినాయి. ఆ తర్వాత 594, 93, 92, 91, 90 అలా 8 మంది విద్యార్థులకు 590 పైన మార్కులు వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్లో మా విజేతలో అత్యుత్తమ రిజల్ట్స్ 500 మార్కుల పైన 195 మందికి విజేత విద్యార్థులకు 500 పైన మార్కులు వచ్చినాయి. 550 పైన మార్కులు 120 మంది విద్యార్థులకు వచ్చినాయి. అలానే ప్రతి సబ్జెక్ట్లో కూడా 100 మార్క్స్ వచ్చినాయి. తెలుగు 13 మందికి, హిందీ 7గురికి, ఇంగ్లీష్ 1కి, మ్యాథ్స్ 51 మందికి, సైన్స్ 16 మందికి, సోషల్ 10 మందికి, ఇలా ప్రతి సబ్జెక్ట్లో కూడా 100 మార్క్స్ వచ్చినాయి. హయ్యెస్ట్గా మ్యాథ్స్కి వచ్చేసరికి 51 మందికి మా విద్యా సంస్థల నుంచి 100 మార్క్స్ వచ్చినాయి. ఇది ఐఐటి ఫౌండేషన్ యొక్క అడ్వాంటేజీ. అలానే మేము సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్లో తెలుగు 88% యావరేజ్ ఉంది,
హిందీ 85% మార్క్స్, ఇంగ్లీష్ 86%, మ్యాథ్స్ 91%, సైన్స్ 90 అండ్ సోషల్ 89%. ఇలా ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి పర్సంటేజ్ తోటి, యావరేజ్ పర్సంటేజ్ తోటి మంచి మార్కులు సాధించారు. అలానే స్కూల్ మొత్తం విద్యార్థులకి 253 మంది విద్యార్థులకి 100% పాస్ పర్సంటేజ్ ఉంది. అండ్ స్కూల్ యొక్క యావరేజ్ 530 మార్కులతోటి విజయదుందుబి మోగించారు స్కూల్ యావరేజ్న. ఈ యొక్క రిజల్ట్ ఇంత భారీ రిజల్ట్ రావడానికి, మంచి రిజల్ట్ రావడానికి స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్తో పాటు టీచర్స్ యొక్క కమిట్మెంటు, అలానే ప్రిన్సిపాల్ మేడం యొక్క డెడికేషను, మేనేజ్మెంట్ యొక్క కోఆపరేషను, ఇలా ప్రతి ఆస్పెక్ట్లో వాళ్ళని 100 డేస్లోనే ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసుకొని ఐఐటి ఫౌండేషన్తో పాటు స్టేట్ బోర్డ్ సిలబస్లో కూడా మంచి మార్కులు సాధిస్తున్నారంటే మా విజేత యొక్క స్ట్రాంగ్ ప్రోగ్రామ్ ఫలితమే ఇది. ఈరోజు రిజల్ట్ వచ్చేటప్పటికి 595 అనేది ఇద్దరికి వచ్చింది. యావరేజ్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి కృషి చేసినటువంటి మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఆ స్టూడెంట్స్కి పేరెంట్స్ అనేది కూడా చాలా హెల్ప్గా ఉన్నారు. పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయడంకా మోగించారు. ఈ మేరకు చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ బ్రాంచ్ లో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని అభినందించి మాట్లాడారు. జి దినేష్ అనే విద్యార్థి 598 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచాడని చెప్పారు. అంతేకాకుండా సాయి కార్తిక్, శ్రావ్య, లోకేష్ 597 మార్కులు, సార్వి, యశస్వి, మనోజ్ఞ, లోహిత, సాయి ఆదిత్య, లాస్య 596 మార్కుల చొప్పున సాధించారని అన్నారు. తమ విజయానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషే కారణమని కొనియాడారు. మున్ముందు కూడా ఇవే ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఎస్సి రిజల్ట్స్ అనగానే గుంటూరుకు ఒక పండగ వాతావరణం, అదంతా మీ అందరికీ తెలుసు. అందరూ ఎదురు చూసే ఎస్ఎస్సి రిజల్ట్స్లో భాష్యంకి మార్క్స్ ఎలా వస్తాయా అని అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో భాష్యంకి జి దినేష్ 600కి 598 మార్క్స్ తెచ్చుకొని మరి మా విద్యా సంస్థల్లో టాపర్గా నిలిచాడు. ముందుగా దినేష్కి మరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే దినేష్కి 600కి 598 మార్క్స్ సాధిస్తే తర్వాత కె సాయి కార్తిక్ 597, ఎన్వి శ్రీసావ్య 597, టి లోకేష్ 597, ఇలా ముగ్గురు మరి సెకండ్ హైయెస్ట్ 597 మార్క్స్ సాధించడం జరిగింది. అట్లాగే బిఈ షార్వి 596, బివి యశస్శ్రీ 596, ఎం మనోజ్ఞ 596, జి లోహితాశ్రీ 596, జేఎస్ సాయి ఆదిత్య 596, కె లాస్య 596, 598 దినేష్కి, ఆ తర్వాత 597 మార్క్స్ ముగ్గురికి, ఆ తర్వాత 596 మెంబర్స్కి రావడం జరిగింది. మరి ఇంత మంచి మార్కులు తెచ్చుకున్న ఆ స్టూడెంట్స్ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ 590 అబౌవ్ 600కి 590 అండ్ అబౌవ్ సాధించిన విద్యార్థులు 214 మెంబర్స్. 214 మెంబర్స్కి 590 అండ్ అబౌవ్ ఆల్మోస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. దినేష్, నేను ఇప్పుడు 10th రిజల్ట్స్లో 598 సాధించడానికి భాష్యం మేనేజ్మెంట్ ఎంతో సహకరించారు. మా టీచర్స్ ప్రతి డౌట్ని క్లారిఫై చేసి ఏ రోజు డౌట్ ఆ రోజు క్లియర్ చేసేవారు. ఇక్కడ భాష్యంలో ఎగ్జామినేషన్ సిస్టమ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. మా పేపర్స్ మా స్టాఫ్తో పాటు బయటకు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి. దానివల్ల ఇంకా మిస్టేక్స్ క్లారిఫై అవుతుండే. థ్యాంక్ యూ మా పేరెంట్స్, మా టీచర్స్, మా ప్రిన్సిపల్ కిషోర్ సార్, చైర్మన్ భాష్యం రామకృష్ణ సార్, జడిఓ సార్, వైస్
చైర్మన్ సార్ అందరూ ఎంతో సహకరించారు నాకు. వాళ్ళందరి వల్ల నేను విజయం సాధించానని అనుకుంటున్నాను. నేడు విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో గుంటూరు నారాయణ స్కూల్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. హేమచంద్ర అనే విద్యార్థి 600కు గాను 595 మార్కులు సాధించాడు. అదేవిధంగా 594 మార్కులు ముగ్గురు, 593 మార్కులు ఐదుగురు, 592 మార్కులు 10 మంది, 590 పైన మార్కులు 23 మంది విద్యార్థులు సాధించారు. నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని గురువారం పటాభిపురం బ్రాంచ్ లో అభినందించి మాట్లాడారు. ఎస్కేఎం సుబాని, ప్రమీల, రమాదేవి, శిరీష, సుహాసిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మంది స్టూడెంట్స్కి నారాయణ గ్రూప్లో రావటం చాలా గర్వకారణం అండి. అట్లాగే ఉమ్మడి గుంటూరులో 595 హేమచంద్ర అన్న స్టూడెంట్కి 595 కృష్ణనగర్లో ఉన్నటువంటి సిఓ క్యాంపస్ వచ్చింది. అట్లాగే మిథున్ చక్రవర్తి, అట్లాగే ప్రియాంక, పఠాన్ బేగం, అట్లా శరత్ కుమారు వీళ్ళందరూ కూడా 594 వచ్చినాయి. 590 ఎబో 23 మెంబర్స్కి గుంటూరు నుంచి ఇవ్వటం అనేది నారాయణ గ్రూప్ తరఫున స్టూడెంట్స్ అట్లాగే ఫ్యాకల్టీ అందరూ కూడా చక్కగా ఒక అకాడమిక్ ప్లానింగ్తో వర్క్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అట్లాగే గుంటూరు డిస్టిక్ పాస్ పర్సంటేజీ 88% అయితే నారాయణ గ్రూప్కి వచ్చిన పర్సంటేజీ 98.85. దాదాపుగా 10% గుంటూరు డిస్టిక్ పాస్ పర్సంటేజ్ అన్నా కూడా నారాయణ గ్రూప్ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. సో ఇది అంతటి కూడా కారణం ఏంటంటే మెయిన్గా మాకున్నటువంటి అకాడమిక్ షెడ్యూల్స్, అట్లాగే స్టూడెంట్స్కి వచ్చినటువంటి డౌట్స్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసి వాళ్ళని ఇంకా బెటర్గా ఎట్లా చేయాలన్న ఆలోచన మా ఫ్యాకల్టీ మెంబర్స్కి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్కి అందరికి కూడా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. దానివల్లే ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజే ప్రకటించినటువంటి ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్లో నారాయణ గ్రూప్ ది బెస్ట్ హైయెస్ట్ మార్క్తో పాటుగా హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ని కూడా నారాయణ గ్రూపు ఇవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా మన నారాయణ గ్రూప్ హైయెస్ట్ పర్సంటేజీ అవుట్ ఆఫ్ 600కి 598 అలాంటి రిజల్ట్స్ 10 మెంబర్స్ రావడం జరిగింది. అదేవిధంగా 597, 596, 595 సీరియల్ ఆర్డర్లో రిజల్ట్స్ని అబోవ్ 590 మార్కులను నారాయణ గ్రూప్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పెషల్గా మన గుంటూరు రీజియన్ ఓల్డ్ గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తే ఇక్కడ హెచ్యూ అయినటువంటి స్టూడెంట్స్లో ది హైయెస్ట్ మార్కు 595 హేమచంద్ర అనే బాబు నారాయణ శివ స్కూల్ నుంచి చదవడం జరిగిందండి. అదేవిధంగా 594 మన గుంటూరు జిల్లాలో 3 మెంబర్స్ రావడం జరిగింది. ఒక స్టూడెంటు ఇక్కడే మిథున్ చక్రవర్తి ఇదే స్కూల్లో చదవడం జరిగింది, నారాయణ శివ స్కూల్లో. మరో బాబు తెనాలి బ్రాంచ్ నుంచి సంతోష్ అనే పిల్లోడు తెనాలి బ్రాంచ్లో చదవడం జరిగింది. అదేవిధంగా పిడుగురాళ్ళ బ్రాంచ్లో ఎం బేగం పఠాన్ అనే పాప పిడుగురాళ్ళ బ్రాంచ్ చదవడం జరిగింది. 594 మార్క్స్ అచీవ్ చేసిన వాళ్ళు 3 ఉన్నారండి గుంటూరు జిల్లాలో. అదేవిధంగా 593 మార్క్స్ అచీవ్ చేసిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. 592 10 మెంబర్స్ ఉన్నారు. 591 17 మెంబర్స్ ఉన్నారు. 590 23 మెంబర్స్ ఉన్నారండి. ఈ హైయెస్ట్ మార్క్స్ అచీవ్ చేయడానికి కారకులైనటువంటి మా అధ్యాపక బృందం కావచ్చు, అదేవిధంగా మాకు వెనకమాలంటే నడిపిస్తున్న మా మేనేజ్మెంటు, మా కోఆర్డినేటర్స్ చేతరామయ్య గారు అండ్ రవికుమార్ గారు కావచ్చు అండి. అదేవిధంగా మన ఆర్పీస్, రీసెర్చ్ పర్సన్స్, ఈ అన్నిటికీ R&D హెడ్స్ ఉన్నారండి. 10th క్లాస్ మంత్ అచీవ్ చేసేటువంటి ఈ హైయెస్ట్ మార్క్స్ అచీవ్ చేయడానికి కావాలంటే హైయెస్ట్ పాస్ పర్సెంట్ తీసుకురావడానికి సూర్యప్రకాష్ గారు అని ఈ అకాడమిక్ షెడ్యూల్తో పాటుగా ఆర్పీస్ ఉంటారు. వీరందరితో పాటుగా మా అందరికీ దిక్చూసిగా ఉన్నటువంటి మా డైరెక్టర్ గారు అయినటువంటి రమా మేడం గారు మమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా మా అందరికీ మా యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ మా వెనుకుండి నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్ రమా మేడం గారికి మరొకసారి మా నారాయణ గుంటూరు విద్యాసంస్థల తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ అచీవ్మెంట్ రావడానికి కారకులైన మా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా వారికి మా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెబుతున్నామండి. ఐఎమ్ మిథున్ వెంకట చక్రవర్తి. యాజ్ సార్ టోల్డ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ అ నారాయణ స్టూడెంట్.
the way the curriculum started, it runs parallel to IIT syllabus and also equal to state syllabus. Our principal sir, I. Venkateswara Rao garu, who make this possible. SAR make this as IIT syllabus parallel to state syllabus. This makes us a good students and achieved all students 594 plus. And I am thankful to Narayana curriculum, Narayana sir, and management, my staff, school staff, and my parents who supported always me. My mother, Dhanlakshmi ma'am, who worked as Ponnur staff, Narayana school. He is working from 11 years. Due to her, I am here. The credit goes to her. Thank you, ma'am. Respected principal sir, core teams and media staff and my dear parents. My name is Priyanka. I am very happy for getting this result in 10th SSC. This success belongs to mainly to our teachers and parents. They run IIT parallel to SSC, and in very small time they covered all the syllabus and made it easy for us. I'm very happy to be a Narayana student. Thank you. First of all, I want to give thanks to all my teachers and my parents to give wonderful support to me. Even my principal sir, IVR Garu, he was very skillful in his work. He also guided me very much and supported me. Then all my teachers, I want to give special thanks to them. They guided me well for this exam. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.